నిజంగా కూడా జర్నలిజం యొక్క స్థాయి, జర్నలిజం యొక్క నిబద్ధత, జర్నలిజంలో ఉన్నటువంటి మెళకువలు, నిజాయితీ అనేది చాలా కొరవడింది, చాలా తగ్గింది అనేటువంటి మాట దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ముఖ్యంగా జర్నలిస్టుల పైనే ఉంది. తమ ఇల్లును తామే సరిదిద్దుకోవాల్సిన బాధ్యత జర్నలిస్టుల మీద ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల్లో కొన్ని మాటలు చాలా వాస్తవాలు. అసలు ఓ అంటే నా రాదు, ఏం చేసిన అనుభవం లేదు, కొన్ని చదువుకున్నారా అంటే అంత పెద్ద చదువులు కాదు, ఏదో ఒక ఒరవడితోని ఒక పద్ధతిలో ఒక దుర్భాషలాడి, అంటే ప్రభుత్వాన్ని విమర్శించడము పరుష పదజాలంతో చేస్తే ఎక్కువ లైక్స్లు, తర్వాత ఎక్కువ సబ్స్క్రిప్షన్ వస్తుందని కొందరు, ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడితే ఏవో కొన్ని వసతులు వస్తాయని మరికొందరు. మొత్తానికి సత్యాన్ని అంటే నిజాయితీని, ధర్మాన్ని బొందబెట్టేసేసి వార్తా కథనాలు రాయడం అనేది చాలా పరిపాటు అయిపోయిందన్నమాట. నిజానికి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ల పట్ల కానీ, కొంతమంది మంత్రుల పట్ల కానీ, తర్వాత రాజకీయంగా ప్రత్యర్థులు ఆడుతున్నటువంటి గేమ్ లోకి జర్నలిస్టులు పోతాం. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కానీ, రాజగోపాల్ రెడ్డిని కానీ, తర్వాత ఇతర మంత్రులను ఒక గ్యాంగ్ వాళ్ళు ఏదో రకంగా ఒక రభస రచ్చకి ఇచ్చేసేసి వాళ్ళను మంత్రివర్గాల నుంచి ఉద్వాసన జరపాలా అనే ఒక పథకం ప్రకారంగా ఒక కాన్స్పిరసీ జరుగుతుంది. అది అందరికీ తెలుసు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏదైతే ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీరు పత్రికల వాళ్ళు కొద్ది బాధ్యతగా ఉండండి, నా టెన్యూర్ లో ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చినారు పోయినారు, ప్రతి వాళ్లతో నాకు సంబంధాలు అంటగట్టడం, ఆయన వయసు చూడలేదు, అసలు ఏది చూడకుండానే థర్డ్ క్లాస్ వార్తా కథనాలు వచ్చినాయి. దాని మీద నిన్న కేటీఆర్ స్పందించేసేసి లేదు, జర్నలిస్టుల గొంతు నొక్కే పని చేస్తున్నారు అని. ఏ జర్నలిస్టు గొంతు నొక్కగల చెప్పండి? ఇవాళ మీరు గతంలో నొక్కినారు. నిజానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో సోషల్ మీడియా ఎంత అత్యాచారాలు జరిగినాయో ఈనాడు అంతగా జరగట్లేదు. సరే, ఏదో కొంతమంది మీద జరిగినా వాళ్ళు సహజంగానే వాళ్ళ సమస్యలను వాళ్ళే సృష్టించుకున్న వాళ్ళే తప్ప ఇతరతరం కాదు. ఒకళ్ళిద్దరు జర్నలిస్టు మీద సరే అనవసరంగా జరిగినాయి అనుకోండి, వాటిని మనం చక్కగానే ఎదుర్కొన్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి.